ఎల్లుండే పెళ్లి అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళన్నప్పుడే కాదనుంటే సరిపోయేది కదా. ఎలా కాదనమంటావు? అమ్మాయి జాతకం ప్రకారమే కదా వాళ్ళ విషయం మనకు చెప్పారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం గుడ్డుగా నమ్మేయడమేనా? కొంచెం ఆలోచించక్క. అంత టైం ఎక్కడుంది నాయకి? ఒకసారి అభిని కనుక్కొని నిర్ణయం తీసుకోవాలి. అభి ఒప్పుకోడక్క. అభియే కాదు, ఎవ్వరూ ఒప్పుకోరు. అదే అర్థం కావడం లేదు. మంచి సంబంధం వదులుకోవాలని నాకు లేదు. మంచి సంబంధం అయినంత మాత్రాన వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపుతూ వెళ్ళామనుకో, భవిష్యత్తులో వాళ్ళు నీ మాట వినరు. ఆలోచించుకో. నాకెందుకో వాళ్ళేదో దాస్తున్నారనిపిస్తుంది. అమ్మాయి విషయంలో ఏదో తిరకాసుంది. అందుకే వాళ్ళు త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. నిన్ను నీ కొడుకుని ముగ్గులో దింపడానికే జాతకం అది ఇదని నాటకాలు ఆడుతున్నారు. అదేం లేదు నాయకి. అమ్మాయి చాలా మంచిది. అన్ని విషయాలు కనుక్కున్నాకే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నువ్వు సరిగ్గా తెలుసుకున్నావో లేదో, నీకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారేమో. పెళ్లిని సడన్ గా జరిపించాలని చూస్తున్నారంటే ఏదో సమస్య ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది ఏంటో ఆ సమస్య? అభి, అభి, ఈ కట్టేంట్రా? ఏం జరిగింది? ఏం లేదులమ్మా, ఏదో చిన్న దెబ్బ అంతే. పిన్ని, ఇంతకీ ఏంటా సమస్య? చెప్తే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. నీ కాబోయే మామగారు ఎల్లుండే మీ పెళ్లి చేయాలంటున్నారు. ఎల్లుండా? ఎంత త్వరగా పెళ్ళంటే ఎవరు ఒప్పుకుంటారు? అది ఎల్లుండేనంట. ఒక్క నిమిషం. మేనేజర్, ఎల్లుండి నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. నో ప్రాబ్లం. ఓకే? అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంబంధం ఒప్పుకున్న తర్వాత పెళ్ళి ఎప్పుడైతే ఏంటి పిన్ని? త్వరగా అవుతున్నందుకు సంతోషపడు. అంటే నీకేం అభ్యంతరం లేదుగా? ఏమీ లేదమ్మా. మీకు అర్థం కావడం లేదు. పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి? పిన్ని, నాకు తెలిసి తాళి కట్టడమే పెళ్లికి ముఖ్యమైన పని. దానికి నేను రెడీ. అయినా 7 అడుగులు నడవడానికి 8 నెలలు వెయిట్ చేయటం నా దృష్టిలో అమాయకత్వం. అది కాదు. అమ్మా, పెళ్లి పనులు రెడీ చేసుకోమని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఓకే? వద్దులే, నేనే ఫోన్ చేసి చెప్తాను.